హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు ఒక హెల్దీ అలాగే చాలా సింపుల్గా అయిపోయే ఒక వెజిటేబుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. క్యాప్సికమ్ మష్రూమ్ స్టిర్ ఫ్రై. ఈ వెజిటేబుల్ స్టిర్ ఫ్రైని చాలా లెస్ టైంలో లంచ్లోకి కానీ డిన్నర్కి కానీ అలాగే చపాతీ రోటీలోకి సైడ్ డిష్గా కానీ తయారు చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రైలో వెల్లుల్లిని ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ మనకి బాగుంటుంది ఫ్రైకి. అలాగే ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 200 గ్రామ్స్ మష్రూమ్స్ని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇష్టమైతే బిగ్ సైజులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మష్రూమ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి లో హీట్ పైన 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం టు లో హీట్ పైన ఈ మష్రూమ్స్ని కుక్ చేసిన తర్వాత వీటి నుంచి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 3 మీడియం సైజు క్యాప్సికమ్ని కట్ చేసుకుని యాడ్ చేయాలి. నేను గ్రీన్, ఎల్లో అండ్ ఆరెంజ్ క్యాప్సికమ్ని యూజ్ చేస్తున్నాను. ఈ స్టిర్ ఫ్రైలోకి వెజిటేబుల్స్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం బిగ్ సైజులో కట్ చేశాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం హీట్ పైన వీటన్నిటిని కూడా కుక్ చేసుకోవాలి. క్యాప్సికమ్ నుంచి మనకి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇవి కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ మనకి హాఫ్ కుక్ అయి ఉంటాయి. వీటిని ఒకసారి మళ్ళీ కలుపుకుని ఈ వెజిటేబుల్స్ నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. ఇలా మాయిశ్చర్ మొత్తం డ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పైన ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీంట్లో యాడ్ చేసిన మిరియాల పొడి మాడిపోకుండా మనం కంటిన్యూస్గా ఈ వెజిటేబుల్స్ని ఇలా స్టిర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేయాలి. ఇది ఆప్షనల్ అండి. ఈ స్టిర్ ఫ్రై అనేది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేనట్టయితే మీరు స్కిప్ చేయొచ్చు. ఈ వెజిటేబుల్స్ని నేను ఎక్కువ కుక్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇలా రాగా తినడం ఇష్టం లేకపోతే మరొక 5 to 6 మినిట్స్ వరకు లో హీట్ పైన ఫ్రై చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అనేవి కుక్ అవుతాయి. అంతేనండి, చాలా సింపుల్గా అలాగే చాలా క్విక్గా అయిపోయే వెజిటేబుల్ క్యాప్సికమ్ మష్రూమ్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రోటీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.